ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కరం దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో కుంభరాశి నుండి మీనరాశిలోకి ప్రవేశిస్తున్న రవి సంచారం 30 రోజుల్లో ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతోంది, ఏ ఏ గ్రహాలతో కలవబోతున్నాడు, ద్వాదశ రాశుల వారికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎలా ఫలితాలు ఇస్తున్నాడు అనే విషయాన్ని తెలుసుకుందాం. మార్చి నెల 14వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి సూర్యభగవానుడు కుంభరాశి నుండి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దీన్నే మనం మీన సంక్రమణం అంటాం. మనకి ప్రతి నెలా కూడా ఒక సంక్రమణం ఉంటుంది. అంటే రవి భగవానుడు ఒక రాశిలో 30 రోజులు ప్రయాణం చేస్తాడు. ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారటాన్ని మనం సంక్రమణం అంటాం. ఇప్పుడు జరిగే సంక్రమణం మీన సంక్రమణం, అంటే మీనరాశిలోకి రవి ప్రవేశం. ఈ మీనరాశిలోకి సంక్రమణం ఈయన రవి భగవానుడు మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 దాకా కూడా మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. ఈ 30 రోజుల సమయంలో రవి భగవానుడు గురు నక్షత్రమైన పూర్వభాద్ర 4వ పాదం మీద, అలాగే శని నక్షత్రమైన ఉత్తరాభాద్ర 4 పాదాల మీద, బుధ నక్షత్రమైన రేవతి నక్షత్రం 4 పాదాల మీద కూడా సంచారం చేస్తాడు. రవి మీనరాశిలో ప్రవేశించే సమయానికే మనకు అక్కడ బుధుడు రాహు కూడా సంచారం చేస్తున్నాడు. రాహు మాసం అంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తాడు. బుధుడు 25 దాకా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ సమయంలో ఈ రవి భగవానుడు బుధ రాహులతో కూడా ఈ సంచార సమయంలో సంయోగం చెందబోతున్నాడు. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మనం చూసినప్పుడు రవి అంటేనే గ్రహరాజు, సూర్యుడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేజ్ అని మనందరికీ తెలుసు. అంటే సూర్య శక్తి ఈ భూప్రపంచం మీద పడటం వల్లనే మనందరం మానవ యొక్క సృష్టి జరుగుతోంది. అలాగే ఉత్పత్తి ధాన్యం ఉత్పత్తి కానీ ఏవైనా ఉత్పత్తి జరగడం, ఆరోగ్యం, ఇవన్నీ కూడా సూర్యభగవాన్ మనం ప్రధాన కారకత్వంగా కూడా చెప్పుకోవచ్చు. ఈయనకి అగ్నితత్వ గ్రహం, సూర్యభగవాన్ అగ్నితత్వ గ్రహం. మేషరాశిలో ఉచ్చస్థితి పొందుతాడు. అలాగే సింహరాశి స్వక్షేత్రం మూల త్రికోణం కూడా. రవి కారకత్వాలు గమనించినప్పుడు మనకి ముఖ్యమైన కారణం పితృకారకత్వం ఎక్కువగా ఉంటుంది. అలాగే అధికారం, ప్రభుత్వం, గవర్నమెంట్ సంబంధించిన పనులు కానీ, సంతానకారకత్వం, పుత్రకారకుడు, ఆరోగ్యం, హార్ట్కు సంబంధించిన విషయాలు, అలాగే లోహాల్లో రాగి లోహం, ధాన్యాల్లో గోధుమలు, ఎరుపు రంగు, వీటన్నిటికి కూడా ఈయన కారకత్వం వహిస్తాడు. సహజంగా ఒక పవర్ కావాలన్నా, అధికారం కావాలన్నా, పదవులు కావాలన్నా, గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలన్నా మనకి కూడా సూర్యభగవాని అనుగ్రహం ఉండాలి. ఈ మీనరాశి అన్నది జలతత్వ రాశి. భచక్రంలో 12వ రాశి, ద్వాదశ రాశి. అంటే ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ మీనరాశిలోకి ప్రవేశిస్తాడు అని అనుకోవచ్చు. ఈ మీనరాశి అధిపతి గురువు. అంటే జలతత్వ రాశిలో అగ్నితత్వ గ్రహం ఎలాంటి ఫలితాలు ఇస్తుంది? సహజంగా అగ్నితత్వ గ్రహం జలరాశిలో అంత ఎక్కువగా ఫలితాలు ఇవ్వకపోవచ్చు. కానీ ఈ 30 రోజుల్లో బుధుడితోనూ రాహుతోనూ కూడా సంయోగం కావడం వలన ఎవరి వ్యక్తిగత జాతకంలో అయినా సరే రవి మిత్రుడై ఉండి అనుకూల స్థానాల్లో కనుక సంచారం ఉండుంటే కనుక, పొజిషన్ పొంది ఉంటే కనుక వారికి కొంచెం మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మార్చి 14 నుండి ఏప్రిల్ 13 వరకు ఈ మీనరాశిలో రవి సంచారం ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది, అలాగే అనుకూలతలు పెరగాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాలు మనం ఒక రాశి వైజ్గా తెలుసుకుందాం. కన్యా రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు చెందిన వారు కన్యారాశి వారు అవుతారు. రాశ్యాధిపతి బుధుడు. కన్యారాశి వారికి వ్యయాధిపతి అయిన రవి 7వ భావంలో సంచారం చేస్తున్నాడు. అలాగే రాశ్యాధిపతి దశమాధిపతి అయిన బుధుడు కూడా 7వ సంచారం చేస్తున్నాడు. ఈ సంచారం ఈ కన్యారాశి వారికి చాలా మటుకు అనుకూలమైన ఫలితాలే ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా మిశ్రమ ఫలితాలు కూడా ఎక్కువ గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ మాసంలో
మీకు వారసత్వ సంబంధమైన పిత్రార్జిత వ్యవహారాలు కానీ వారస సంబంధమైన ఆస్తులు కానీ వాటికి సంబంధించిన వ్యవహారాలు అనుకూలత ఎక్కువగా గోచరిస్తున్నాయి. అలాగే ఆదాయంలో కూడా మీకు ఊహించని మార్పులు పెరుగుదల ఉండే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా కెరీర్ పరంగా ఈ మాసంలో మీకు మంచి స్థాయి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ఎవరైనా ప్రమోషన్స్ కోసం చూసేవాడికి కానీ వీరికి కూడా మంచి అవకాశం లభించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. వ్యాపార పరంగా కూడా వ్యాపార విషయంలో అధిక స్థాయిలో లాభాలు పొందే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. మీ సంకల్ప సిద్ధి కానీ మీ స్కిల్స్ కానీ ఈ సమయంలో మంచిగా నెరవేరే అవకాశాలు, డెవలప్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక్కొక్కసారి ఆకస్మికంగా నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే మీ పోటీదారుల నుంచి కూడా మంచి పోటీని కూడా మీరు ఎదుర్కొనే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తోంది. ఈ మాసంలో మీరు ఏంటంటే ఎక్కువగా మీకు జీవిత భాగస్వామితో మటుకు కొంచెం చిన్న చిన్న ఇబ్బందికరమైన వ్యవహారాలు ఏర్పడే అవకాశం కానీ వారి జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో వారితో కొంచెం మనం ఉండాలి. అలాగే కమ్యూనికేషన్ విషయంలో కూడా వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ మాసంలో సహజంగా కొంచెం పొట్టకు సంబంధించిన ఉదర సంబంధమైన సమస్యలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రయాణాల విషయంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఏమన్నా సరిహద్దు గొడవలు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే వాటి కొంచెం శాంతరసంగా మీరు పరిష్కరించుకుంటే మంచిది. సంతానానికి కూడా కొంచెం అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ కొంచెం మనం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే మీకు దశమాధిపతి రాశ్యాధిపతి అయిన బుధుడు కూడా మనకి సప్తమ భావంలో సంచారం చేయడం వల్ల వృత్తిపరంగా కొంచెం అవకాశాలు వస్తాయి. సవాళ్ళు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. చాలా మటుకు కమ్యూనికేషన్స్ మీరు వీలైనంత వరకు సరిగ్గా వాడటం వల్ల చాలా మటుకు వాటిని అధిగమించే ప్రయత్నమే చేస్తారు. ఈ కమ్యూనికేషన్ సరిగ్గా చేయలేకపోతే కనుక అపార్థాలు కలహాలు రావడం కూడా ఉంది కాబట్టి ఇక్కడ మనం ఎక్కువగా కేర్ తీసుకోవాలి, స్పష్టత ఉండాలి. అలాగే ఉద్యోగస్తులకి మంచి ప్రమోషన్స్ అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ మాసంలో కొంచెం సేవింగ్ కూడా కొంచెం ఎక్కువగా చేస్తారనే చెప్పవచ్చు. మీరు జీవిత భాగస్వాములతో కానీ వ్యాపార సంబంధమైన భాగస్వాములతో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే కొంచెం చిన్న సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా ఉండండి. కమ్యూనికేషన్, ఆరోగ్య విషయంలో కానీ వీటిలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే మీరు ఈ మాసంలో వీలైనంత వరకు కూడా ఎంత మనం శ్రద్ధ వహిస్తే అంత మంచి ఫలితాలు, ఎంత కృషి చేస్తే అంత మంచి ఫలితాలు కూడా మనకి ఈ మాసంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. సహజంగా ఈ మాసంలో మీకు ఏంటంటే వృత్తిపరంగా చూసినప్పుడు అభిప్రాయ భేదాలు, అనవసరమైన విషయాల కలగజేసిన కొంచెం అభిప్రాయ భేదాలు రావడం వలన నష్టం జరగడం ఉంది కాబట్టి అక్కడ మనం చాలా మటుకు జాగ్రత్తగా ఉండాలి. తినే ఆహార విషయంలో కూడా చాలా మటుకు కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే జీర్ణకోశ సంబంధమైన సమస్యలు ఏర్పడే అవకాశాలు కూడా మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రోజు ఒక ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. మిగిలిన విషయాలన్నింటిలో చాలా మటుకు అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. మరింత అనుకూలమైన ఫలితాలు రావాలంటే ప్రతిరోజు కూడా మీరు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం వల్ల చాలా మటుకు మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే సూర్య భగవానుడికి ఆరాధన చేయటం, సూర్యారాధన చేసుకోవడం, ఓం మిత్రాయ నమః అనే మంత్రాన్ని వీలైనసార్లు జపించడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు పొందగలుగుతారు. కుదిరితే కనుక ఆదివారం నాడు కానీ బుధవారం నాడు కానీ పెసలు గోధుమలు దానం చేయండి, మంచి ఫలితాలు కలుగుతాయి. మరొక రాశి గురించి మరొక వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో మనం క్రోధీనామ సంవత్సర ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్వే జన సుఖినో భవంతు, శుభం భూయాత్.